హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్ తయారీ విధానం చూద్దాం రండి. సింపుల్ అండ్ ఈజీ, ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్గా టమాటాస్ తీసుకోవాలి. ఒక 5 టమాటాస్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కొంచెం శనగపప్పు, 1 స్పూన్ శనగపప్పు, తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మసాలాలు వేసుకోవాలి. ధనియాల పొడి, పసుపు, కారం, సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైసు అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ పూర్తిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ ఏమైనా తడి ఉంటే పూర్తిగా పోతుంది. ఫైనల్లీ రెడీ అయిపోయింది టమాటా రైస్. ఫైనల్లీ కొంచెం పైన కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ. మనం ఇంట్లో ఎప్పుడైనా ఏ వంట చేయాలి అనిపించలేనప్పుడు సింపుల్గా ఈజీగా ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. రైతాతో అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.